జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మొదట వేద పండితులకు, అలాగే విప్రులకు, పెద్దలకు అందరికీ భోజనం పెట్టిన తర్వాత గృహస్థ స్వీకరించాలి అని చెప్తారు. ఇందులో ఆంతర్యం ఏమిటి? జాతయామం గతరసం పూర్తి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేజ్యం భోజనం తామసప్రియం అంటుంది భగవద్గీత. అంటే ఎంగిలి పదార్థాన్ని స్వీకరించటము తమో గుణాన్ని మనలో ప్రజ్వలింపజేసేటువంటి సాధనం కనుక ఎంగిలిని పెద్దలు ఏనాడు స్వీకరించరు. మరి గృహస్థు మొట్టమొదట పెద్దవారికి, వేద పండితులకు భోజనాన్ని అందించటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఒకరు ముట్టుకున్న పదార్థమే కాదు, ఇంట్లో వండిన పదార్థము మొదట వేరేవారు స్వీకరించిన తరువాత స్వీకరిస్తే అది కూడా ఉచ్చిష్టంగానే చెప్పబడుతుంది. అందుకే వేద పండితులు, పెద్దలు మొట్టమొదట భోజనాన్ని స్వీకరించిన తరువాత వారి ఉచ్చిష్టం అనేది అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటి పదార్థము, ప్రసాదము కనుక దాన్ని గృహస్థు స్వీకరిస్తాడు. మంగళమనుచు వారి ఎంగిలి భక్షించదా అంటాడు భాగవతంలో దాసుడిగా ఉన్నటువంటి దేవర్షి నారదుడు. అవధూతల యొక్క ఉచ్చిష్టము అద్భుతమైనటువంటి మాహత్యము కలిగినది కనుక ఇంటికి వచ్చిన పెద్దవారికి, ప్రాజ్ఞులకు భోజనాన్ని అందించిన తరువాత ఆహారాన్ని గృహస్థు స్వీకరిస్తాడు. ఇది భోజన నియమాలలో మొదటిదిగా చెప్పబడుతుంది. రాముడు అరణ్యానికి వెళ్ళిన తరువాత కౌసల్య ఒక మాట అంటుంది. రాముడు తిరిగి వచ్చి ఈ రాజ్యాన్ని పరిపాలించడు, కారణం భరతుడు పరిపాలించాడు కనుక. ఏ విధంగానైతే వేద విధులు ఒకరు స్వీకరించిన తరువాత భోజనాన్ని స్వీకరించరో, అలా రాముడు కూడా ఈ రాజ్యాన్ని పరిపాలించడు అంటుంది రామాయణంలో. అందుకే భరతుడు రాముని పాదుకలు సింహాసనం మీద ఉంచి రాజ్యపాలన చేస్తాడు తప్పితే తాను రాజుగా అభిషక్తుడు కాడు. ఇలా ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించినటువంటి గృహస్థు ఇంటికి వచ్చినటువంటి అతిథులకు, ప్రాజ్ఞులకు, పెద్దలకు మొదట భోజనాన్ని అందించి ఆ తరువాత తాను స్వీకరిస్తాడు. గురుగారు, పరమాత్మను ధ్యానిస్తూ వారి చిరునవ్వును, వారి పాదాలను వర్ణించటంలో భక్తి విశేషం ఏమిటి? ఆవతహి హర్షనహి నైనత్యనిహి నహి స్నేహ తులసీ మహాన్న జాయియే కంచన భరసే మేఘంటాడు తులసి. అంటే అర్థము, నీ రాకతో ఎవరి కళ్ళల్లో ఆనందం కనపడదో, ఎవరి ముఖం మీద చిరునవ్వు విరియదో, అక్కడ బంగారం వర్షించిన నీవు అక్కడికి వెళ్ళకు అన్నది ఆ దోహా యొక్క అంతరార్థం. భగవత్ కీర్తన, సంకీర్తన చేసేటప్పుడు నవ్వు ముఖాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వర్ణన చేయటం జరుగుతుంది. ఆ స్వామి చిరునవ్వు నిన్ను కటాక్షించే వరంగా భావిస్తూ స్నేహానికి, దాస్యానికి, ఆదరానికి చిహ్నంగా చిరునవ్వును కీర్తించటం జరుగుతుంది. ఏణాంకానల్లభాను మండలలస శ్రీచక్రమధ్యే స్థితాం బాలార్కద్యుతిభాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే అంటూ అమ్మవారిని కీర్తిస్తాం. నవ్వుతున్నటువంటి ఆ తల్లి యొక్క అద్భుతమైన దివ్యమంగళ విగ్రహము నా హృదయంలో నిలిచి నాకు మార్గదర్శకము చేయుగాక అని ఆ జగన్మాత యొక్క చిరునవ్వును జ్ఞాపకం చేసుకుంటూ
ఆమెను కీర్తిస్తే, లీలాశుకుడు కృష్ణ కరుణామృతంలో బాలకృష్ణుని యొక్క చిరునవ్వు నా హృదయంలో నర్తించుగాక అంటూ ప్రార్థన చేస్తాడు. చిరునవ్వు స్నేహానికి చిహ్నంగా భావిస్తే, పాదాలు శరణ్యానికి ఆలంబన. ఏ పాదాలను ఆశ్రయించటం వల్ల జీవితం అద్భుతమైన మార్గంలో ముందుకు నడుస్తుందో అలాంటి భగవంతుని పాదాలను కీర్తిస్తూ అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మహోక్ష మమ దాస్యసి కింకిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తి మే విదీహి అంటారు శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలో. నాకు నువ్వేమి ఇవ్వగలవు, నీ పాదముల పట్ల భక్తిని ప్రసాదించు అని ప్రార్థిస్తారు. ఇలా అద్భుతమైనటువంటి భక్తి భావనను ఆవిష్కరించే సమయంలో భక్తుడు ఆ పరమాత్మ యొక్క చిరునవ్వును తన సామీప్యానికి సాన్నిహిత్యానికి గుర్తుగా భావిస్తే, పాదాలు తాను ఆశ్రయించాల్సినటువంటి స్థానాలుగా పరిగణిస్తూ ఆ రెండింటినీ కీర్తించటం జరుగుతుంది. గురుగారు, ఇక మరో సందేహం. అభిమానాన్ని వదులుకుంటేనే భగవతత్వం బోధపడుతుందని వేదాంతం చెప్తుంది. మరోవైపు స్వాభిమానాన్ని వదులుకోవటం వల్లే భారత జాతి బానిసత్వానికి గురైందని చరిత్ర చెబుతుంది. ఈ రెండిట్లో ఏది నిజం? అభిమానంబు బంధము, దురభిమానుండై వధించినను వధంబు కాదు, కర్తృత్వమల్లని వానికి హింసయు సిద్ధింపదు అని భాగవతంలోని 7వ స్కంధంలో ధర్మరాజుకు నారదుడు తెలియజేస్తాడు. అభిమానం అనేది అడ్డుతెరగా నిలిచి భగవత్ సాన్నిహిత్యానికి చేరటానికి అవరోధంగా మారుతుంది. యత్ అచేతనోపి పాదై స్పృష్ట ప్రజ్వలంతి సవితు హినకాంత తేజస్వీ పురుష పరాకృత నికృతం కథం సహతే అంటుంది నీతిశాస్త్రం. అంటే ఒక సామాన్యమైన మణి తన మీద సూర్యకాంతి ప్రసరించగానే ప్రజ్వలంగా ప్రకాశించేటప్పుడు స్వాభిమానుడైనటువంటి మనిషి ఎదుటివారు అవమానిస్తే ఎలా సహిస్తాడు? లౌకికంగా జీవనాన్ని కొనసాగించేటప్పుడు నీ స్థాయి, నీ ఆలోచన, నీ ఆచరణ, నీ స్వాభిమానాన్ని నిలబెడుతూ ముందుకు సాగేలా ఉండాలి. శివాజీని కోటకు ఆహ్వానించిన ఔరంగజేబు తల వంచి లోపలికి రావాలని గుమ్మాన్ని కిందికి కడతాడు. ఆ గుమ్మాన్ని ఛేదించుకొని ముందుకు వెళతాడు తప్పితే తల వంచడు. ఇది స్వాభిమానానికి గుర్తు. హిందూ సామ్రాజ్య ప్రతిష్టాపన కోసం అహరహము కృషి చేసిన శివాజీ మహారాజు సమర్థ రామదాసు దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అక్కడ అభిమానం లేదు. గురువు దగ్గర, దైవం దగ్గర అభిమానం అవసరం లేదు, ఉండకూడదు. సర్వము మీరేనన్న భావన ఉండాలి. అలౌకికంగా సములు దగ్గర స్నేహితులలాగా మెలిగేటప్పుడు స్వాభిమానాన్ని కాపాడుకుంటూ సమస్యను పరిష్కరించాలి. అంతేకాని స్వాభిమానాన్ని వదిలి సంచరించవటం వల్ల సమాజంలో స్థాయి తగ్గుతుంది, అవమానాల పాలు కావలసిన అగత్యం ఏర్పడుతుంది. అందుకే అందరిలో ఆ భగవత్ చైతన్యమే అన్న భావన ఉన్నప్పుడు, అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అన్న భావనతో సంచరించేటప్పుడు అభిమానం ఎందుకు? హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుడు. కానీ లౌకికంగా కార్యసాధన చేసేటప్పుడు స్వాభిమానం తగ్గకుండా సంచరించే ప్రయత్నం చేయాలి. ఆ స్వాభిమానాన్ని వదులుకున్న కారణంగానే అనేక మంది హిందూ రాజులు బానిసలై ఊడిగంచేశారు. స్వాభిమానంతో దేశ ప్రతిష్టను నిలబెట్టాలి అన్న ఆలోచనతో రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావులు అందరికీ ఆదర్శంగా నిలిచి భరత జాతి ప్రతిష్ట పతాకాన్ని ఎగురవేయగలిగారు. దాన్ని తెలుసుకుంటూ జీవితంలో ఎలాంటి మార్గాన్ని అవలంబించాలో అర్థం చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, నచికేతుడి వ్యక్తిత్వాన్ని వివేకానందుడు అంతగా అభిమానించడంలో అంతరార్థం ఏమిటి? నచికేతుడు వాజస్రవసుని పుత్రుడు. తండ్రి ఒట్టిపోయిన గోవులను దానం చేస్తుంటే
అది సరి అయిన పద్ధతి కాదు అని తండ్రికి తెలపటం కోసం నన్నెవరికి దానం చేస్తావు అని ప్రశ్నించాడు. ఇలా పెద్దల దగ్గర వినయం నచికేతుడి మొదటి లక్షణం. తండ్రితో గొడవ పడలేదు, తండ్రికి ఏ విధంగా తెలియజేయాలో ఆలోచన చేశాడు. అనంతరం కోపంతో తండ్రి యముడికి నిన్ను దానం చేస్తున్నాను అనగానే క్రమశిక్షణ కలిగినటువంటి కుమారుడిగా యమపురికి వెళ్ళటానికి సంసిద్ధమయ్యాడు. యమసదనంలో యముడు లేని కారణాన తన కర్తవ్యం ఏమిటో తెలుసుకోవాలన్న ఆలోచనతో 3 రోజులు నిరాహారంగా ఉన్నాడు. అలా కార్యదీక్ష పట్టుదల కలిగిన నచికేతుడు అనంతరము యమధర్మరాజు 3 వరాలు కోరుకోమంటే మొదట తండ్రి తనను ఆదరించాలని, రెండవది సమాజంలో ఉన్న వ్యక్తులంతా స్వర్గమైన జీవితాన్ని గడపటం కోసం అవలంబించాల్సిన యజ్ఞ ప్రక్రియను తెలియజేయమని అడిగి ఆ తరువాత ఆత్మజ్ఞానాన్ని అభ్యర్థించాడు. ఇలా పితృభక్తి, క్రమశిక్షణ, పట్టుదల, సమాజ శ్రేయస్సు, అనంతరము ముక్తి గురించి ఆలోచించే యువత ఎప్పుడైతే సమాజంలో ఉంటుందో ఆ సమాజం సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఇనుప నరాలు, దృఢమైనటువంటి కండరాలు ఉన్నటువంటి 100 మంది యువకులను నాకు అందిస్తే భారతదేశాన్ని స్వర్గధామంగా మలిచేస్తాను అని వివేకానంద తెలియజేశాడు. అందుకే నచికేతుడి యొక్క వ్యక్తిత్వం అంటే వివేకానందుడికి ఎంతో ఆరాధనాభావం. గురువుగారు, కావ్య రచనలో షష్ట్యాంతముల ప్రయోజనం ఏమిటి? కావ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రారంభ శ్లోకంలో ఆశీర్వచనము లేదా వస్తు నిర్దేశము చేస్తారు. అనంతరము ఆ కావ్యము ఎవరికి సమర్పించాలో, ఎవరిని ఉద్దేశించి రచించాలో తెలియజేయటం సాంప్రదాయం. అలా షష్ట్యంతము అన్నటువంటి శబ్దానికి అర్థము షష్ఠీ విభక్తితో ఉన్న పద సంచయనం. షష్ట్యంతములలో కావ్యాన్ని ఎవరి కోసం రచిస్తున్నామో ఆ విషయాన్ని తెలియజేస్తారు. పోతనామచ్చుడు భాగవతాన్ని రచిస్తూ మొదటి శ్లోకంలో వస్తు నిర్దేశాన్ని, ఆశీర్వచనాన్ని, భగవత్ స్తుతిని చేసిన తరువాత తాను అంతకుముందు భోగిని దండకాన్ని రచించి మానవ మాత్రలను కీర్తించిన వైనాన్ని జ్ఞాపకం చేసుకొని ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలునిచే సమ్మెట పోటులన్బడక అంటూ సామాన్యులకు కావ్యాన్ని అంకితం ఇవ్వటం వల్ల ప్రయోజనం నెరవేరదు. దీనిని ఆ హారికి, నందగోకుల విహారికి, చక్ర సమీరణ దైత్య సంహారికి ఆయనకు అంకితం ఇస్తాను అంటూ షష్ట్యంత్యాలలో తెలియజేస్తాడు. అలా తరిగొండ వెంగమాంబ కూడా తాను వెంకటాచల మహత్యాన్ని రచించేటప్పుడు షష్ట్యంత్యాలలో ఆ కావ్యాన్ని వెంకటేశ్వరుడికి, నరసింహస్వామికి అందిస్తున్నానని తెలియజేస్తుంది. ఇలా షష్ఠీ విభక్తితో కూడుకున్న పదములతో ఉన్నటువంటి కావ్యము ఎవరి కోసము రచన చేస్తున్నానో తెలియజేసేటువంటి శబ్ద ప్రయోగమే షష్ట్యంతములుగా తెలియజేయబడి. గురుగారు, నామకౌముది గ్రంథం యొక్క విశిష్టత ఏమిటి? ఎటువంటి అంశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి? నామము యొక్క మాహత్యాన్ని వివరించే అద్భుతమైన గ్రంథమే నామకౌముది. లక్ష్మీధర కవి రచించిన అద్భుతమైనటువంటి ఉద్గ్రంథం. బోధేంద్ర సరస్వతి వారు కాశీ నుంచి తిరిగి వస్తూ ఈ లక్ష్మీధర కవిని కలుసుకొని నామకౌముది గ్రంథాన్ని స్వీకరించాలని గురువు ఆజ్ఞ మేరకు బయలుదేరాడు. కానీ ఆ సమయంలో లక్ష్మీధర కవి ఇంట లేనందున ఆయన కుమారుడైన జగన్నాథ పండితుల వారు నామకౌముది గ్రంథాన్ని బోధేంద్ర సరస్వతి వారికి అందించారు. ఆ నామకౌముదిని అధ్యయనం చేసినటువంటి బోధేంద్ర సరస్వతి వారు
నామ మాహత్యాన్ని ప్రపంచానికి తెలియజేసి భక్తి సామ్రాజ్యాన్ని ఆవిష్కరించారు. అద్భుతమైన భక్తి తత్వాన్ని ప్రజాబాహుళ్యానికి వివరించినటువంటి గ్రంథమే నామ కౌముది. ఆ నామ కౌముదిలో తెలియజేయబడినటువంటి విషయాల కారణంగా ధర్మభ్రష్టత పొందిన ఒక స్త్రీమూర్తి తిరిగి ఏ విధంగా తన నిజ తేజస్సును పొందగలిగిందో ప్రత్యక్షంగా గమనించినటువంటి బోధేంద్ర సరస్వతి వారికి తన కర్తవ్యం గుర్తుకొచ్చింది. అందుకే అద్వైతాన్ని ప్రపంచానికి అందించిన శంకర భగవత్పాదుల యొక్క ఆ నిర్గుణ బ్రహ్మ తత్వాన్ని భక్తి మార్గం ద్వారా, నామయోగం ద్వారా ఎలా అందుకోవచ్చో ప్రపంచానికి తెలియజేశారు. అలా నామ కౌముది అద్భుతమైన భక్తి ప్రపత్తులను ప్రజలలో ఉద్దీపన చేయగలిగినటువంటి విజ్ఞానం. దాని ద్వారా నామయోగ మాహత్యాన్ని తెలుసుకొని జీవితాన్ని భగవన్నామ సంకీర్తనతో నామకీర్తనము, యత్నపూర్వక కీర్తనము, ఇలా 2 రకాలుగా ప్రయత్నపూర్వకంగా అప్రయత్నంగా భగవన్నామాన్ని ఉచ్చరించటం వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ తెలుసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అదే నామకౌముది గ్రంథం యొక్క విశిష్టత. గురువుగారు, ఆనో భద్రాహ క్రతవోయంతు విశ్వతః అనే ఋగ్వేద వాక్యానికి అర్థం ఏమిటి? వేదంలోని వ్యాకరణము సామాన్య వ్యాకరణంలాగా ఉండదు. దీనిలో ఆ నహ భద్రాహ క్రతవః యంతు విశ్వతః అన్న వాక్యంలో అకారాన్ని యంతు దగ్గర పెట్టిదైతే ఆ యంతు అన్న అర్థం వస్తుంది. దాని అర్థం ఏమిటి అంటే విశ్వతః, విశ్వం నుంచి అన్ని వైపుల నుంచి, భద్రాహ భద్రమైన మంగళమైనటువంటి, క్రతవః అంటే యజ్ఞమని కాకుండా విషయములు, నహ మాకు అందుగాక అని విశ్వమంతా మంగళంతో సుభిక్షంగా సఖ్యతతో మెలగాలన్న ఆలోచన ఈ వేదవాక్యం ద్వారా తెలియజేయబడింది. కనుకని అందరి ఆలోచన సరియైన మార్గంలో కొనసాగుతూ మంగళకరమైన శుభప్రదమైన ఆలోచనలు మాత్రమే చేస్తూ జీవితాన్ని సక్రమంగా నడపాలి అన్న ఆలోచనను పెంపొందించుకుంటూ ధర్మ మార్గంలో ప్రయాణించేటువంటి ప్రజా సమూహాల యొక్క ప్రాబల్యమే సమాజంలో కనపడుతూ ఆనందంగా జీవితాన్ని గడుపుదురుగాక అన్న భావన, విశ్వజనీనమైనటువంటి ప్రేమ, సఖ్యత, సౌభాతృత్వము ఈ వాక్యంలో మనకు గోచరిస్తుంది. వేద వాక్యము ప్రపంచానికి ఎలాంటి ప్రవచనాన్ని అందిస్తుంది, ఎలా ప్రజల ఆలోచనను సంస్కరిస్తుంది అని తెలియజేయటానికి అద్భుతమైన ఈ వేద వాక్యాలే నిదర్శనంగా నిలుస్తాయి. అందుకే వేద విజ్ఞానము సమాజాన్ని పూర్తిగా మార్చి వారి ఆలోచన విధానాన్ని సంస్కరించే సాధనంగా తెలియజేయబడింది. ఎప్పుడైతే ఆ విజ్ఞానాన్ని మనం విస్మరిస్తున్నామో అప్పుడు విశృంఖలమైన ఆలోచన విధానం పెరిగి విపరీతమైనటువంటి ఆలోచనలకు ఆస్కారం దొరుకుతుంది. కనుక భగవంతుడి శ్వాసగా చెప్పబడినటువంటి ఈ వేద విజ్ఞానాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తూ జీవితాన్ని సరియైన త్రోవలో ముందుకు నడిపించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, భూకంపాలు ఎన్ని రకాలుగా ఉన్నాయని వేదం చెప్తుంది? వేద విజ్ఞానము భౌగోళికమైనటువంటి భూమికి సంబంధించిన విషయాలన్నింటినీ ప్రస్తావించింది. భూమి 50 కోట్ల యోజనాల ఘన పరిమాణం కలిగి ఉన్నది అని వేదంలో తెలియజేయబడింది. దీన్ని ఎలా నిరూపించాలి? ఆధునిక విజ్ఞానము భూమి యొక్క వ్యాసము 8,000 మైళ్ళు అని తెలియజేస్తుంది. ఒక యోజనానికి 8 కిలోమీటర్లు. ఆ లెక్కన భూమి 1000 యోజనాల వ్యాసంతో ఉన్నది. వ్యాసార్థము 500 యోజనాలు. ఈ ప్రమాణంతో భూమండలం యొక్క ఘన పరిమాణాన్ని లెక్క వేయాలి అంటే 4/3 πr² అన్నటువంటి సూత్రాన్ని ఆశ్రయించాలి.
అలా ఆశ్రయిస్తే భూమండలం యొక్క ఘన పరిమాణము 52,36,623 యోజనాలుగా తేల్చబడుతుంది. మరి 50 కోట్ల ఘన పరిమాణము అని వేదం చెబితే 2 కోట్ల సంఖ్యకు మించిందే అన్న సందేహం మనకు కలుగుతుంది. భూమి పూర్తిగా గోళాకారంలో లేదు, ధ్రువాల వద్ద ఆ రూపం కొద్దిగా మారింది. కనుక దానిని కూడా పరిగణించి భూమి యొక్క ఘన పరిమాణాన్ని ఎప్పుడో వేదం నిర్ణయిస్తే ఆధునిక విజ్ఞానము తమ సాధనాల ద్వారా, తమ యొక్క ఆలోచన విధానం ద్వారా ఈనాడు దాన్ని తెలియజేసింది. అలానే భూకంపాల గురించి వరాహమిహిరుడు తన ఖగోళ విజ్ఞానంలో అద్భుతంగా ప్రస్తావన చేసి 4 రకాల భూకంపాలుగా తేల్చి చెప్పాడు. మొదటిది వాయుమండల భూకంపం, రెండవది అగ్నిమండల భూకంపము, మూడవది ఇంద్రమండల భూకంపము, నాలుగవది వరుణమండల భూకంపం. ఏమిటి, ఏ విధంగా మనం భూకంపాన్ని తెలుసుకోవాలి, దానివల్ల ఎవరి మీద ప్రభావం పడుతుంది, అది ఎన్నిత కాలం ఉంటుంది, ఈ విషయాలన్నీ ఆ 4 విభాగాలలో విపులీకరించాడు. వాయుమండల భూకంపము రోజులో మొదటి భాగంలో వస్తుంది. సామాన్యంగా అప్పుడు ఉత్తర నక్షత్రము, స్వాతి, చిత్త, హస్త నక్షత్రాల కాలం గడుస్తుంది. ఇది వచ్చే ముందు విపరీతమైన గాలులు వస్తాయి, ప్రజలలో అంటువ్యాధులు ప్రబలుతాయి, అలాగే కొందరికి మతిభ్రమణ కూడా కలగవచ్చు. ఈ భూకంపము 2 నెలలు ఉంటుంది, 2 యోజనాల దాకా విస్తరిస్తుంది. ఈ భూకంపం వచ్చే ప్రాంతము గుజరాత్, హర్యానా, ఢిల్లీ ఈ ప్రాంతాలలో వస్తుంది అని వాయుమండల భూకంపం గురించి తెలియజేసి, తర్వాత అగ్నిమండల భూకంపము, ఈ భూకంపం వచ్చే ముందు వాతావరణం అంతా వేడిగా మారిపోతుంది, అగ్నితో కూడిన గాలులు వీస్తాయి, ప్రజలలో విషజ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రోజులోని 2వ అర్ధభాగంలో చోటు చేసుకుంటుంది. పుబ్బా నక్షత్రము, మఖా నక్షత్రము ఉన్నప్పుడు ఇది వస్తుంది. 45 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది. ఇలా అగ్నిమండల, ఇంద్రమండల, వరుణమండల భూకంపాల ద్వారా ఏ ప్రాంతంలో ఎలాంటి భూకంపము, దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఎవరి మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది, ఈ విషయాలన్నీ వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రంలో వివరించాడు. అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.